అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు కల్వకుంట్ల కవిత. ఈ నేపథ్యంలోనే ఈరోజు కవితను సస్పెండ్ చేశారు. కవితను సస్పెండ్ చేసినటువంటి అంశంపై మాట్లాడదాం. మనతో పాటు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అన్న, చెప్పండి, కల్వకుంట్ల కవితను, ముఖ్యంగా కేసీఆర్ కుమార్తెనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఇది ఎన్నో రోజులుగా సాగుతున్న విషయమే. గతంలో లిక్కర్ స్కామ్లో విచారణ ఎదుర్కొని తిహార్ జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆమె కొద్దిగా అసంతృప్తిగా ఉన్నట్టుగా బయటకు వార్తలు వచ్చాయి. నా విడుదల కోసం పార్టీ పూర్తిగా పనిచేయలేదు, పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపలేదు అనే ఒక భావనతోటి కవిత గారు ఉన్నట్టు నాకు అనిపించింది. తర్వాత పార్టీలో కూడా ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ మొత్తం కూడా కవితమ్మ జైలుకు పోయినందుకే, లిక్కర్ స్కామ్లో ఉన్నందుకే మాకు రిజల్ట్ రాలేదు అని చెప్పి నాకు తెలిసి పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, మిగతా వాళ్ళు ఆమె దగ్గర ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె నొచ్చుకున్నట్టుంది. ఇప్పుడు గతంలో 2014 నుంచి కూడా కేటీఆర్ గారికి కవితమ్మకు కొద్దిగా ఇష్యూస్ ఉన్నమాట వాస్తవమే. మంత్రివర్గంలో నాకు స్థానం కావాలి అని చెప్పి ఆ రోజు వారు పట్టుబట్టిండ్రు. కానీ కేసీఆర్ గారు అప్పుడు ఏ కారణం చేతనో వారికి ఇవ్వలేదు. అయితే ఎంపీ ఎలక్షన్స్లో కూతురు ఓడిపోవడం అనేది కేసీఆర్ గారికి కొద్దిగా కష్టం అనిపించిన విషయం. సన్నిహితులు చెప్తారు, మా కూతురే గెలవనాక మిగతా వాళ్ళని ఎట్లా గెలిపిస్తారు అని చెప్పి ఒక ప్రశ్న వచ్చింది సమాజంలో. దానికి కవితమ్మ అక్కడ ఎంపీగా పనిచేసిన తీరుతెన్నులను బట్టి అక్కడ ఎమ్మెల్యేలు కూడా కోఆర్డినేషన్ లేక ఓడిపోయింది. పొలిటికల్గా ఆమె బ్రాడ్ మైండెడ్తో ఉంటే బాగుంటుంది అని చెప్పి పలు సందర్భాల్లో కేసీఆర్ గారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా వాళ్ళ సన్నిహితులు చెప్తారు. సో అది చిలికి గాలివానగా అయిపోయి టోటల్గా కవితమ్మను దూరం పెట్టింది పార్టీ అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు తను కూడా ఆ మధ్యకాలంలో కేసీఆర్ తోటి ఎప్పుడు ఉండే సంతోషరావు మీద, సొంత అన్న మీద కూడా పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసింది అని చెప్పి టీఆర్ఎస్ కార్యకర్తలు అంటుండే. జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి గారి మీద కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదంతా కూడా మేము అనుకున్నాం, ఖచ్చితంగా ఈమె నిర్ణయం తీసుకొనే ఈ మాటలు మాట్లాడుతూ ఉంది. పార్టీతో తెగతెంపులు చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకొనే మాటలు మాట్లాడుతూ అనుకున్నాం. తర్వాత బయట చాలామంది ఏమన్నారు అంటే కేసీఆర్ గారి ఆరోగ్యం అంత బాగుండట్లేదు, మళ్ళీ కేసీఆర్ గారు బయటికి వచ్చి పార్టీని లీడ్ చేసి మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎలాగూ కుటుంబ అభిప్రాయ భేదాలు ఉన్నాయి కాబట్టి మా బ్రదర్కే ప్రాధాన్యత ఉంటుంది, కాబట్టి నాకు ఉండదు, మొదలే నా పని నేను వేరే పోయి చేసుకుంటే కొద్దిగా ప్రజల్లో కొద్దిగా సింపతి సంపాదించుకోవచ్చు అనే ఆలోచన చేస్తుందని కూడా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఆ వార్తలను బలం చేకూర్చే విధంగా కవిత గారు ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నారు. పార్టీలో ఏకంగా పార్టీల ముఖ్య నాయకుల మీద విమర్శ చేయడము, దాంతో విధి లేని పరిస్థితిలో కాదనుకున్న కేసీఆర్ గారికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈరోజు సస్పెండ్ అయ్యింది. అయితే ఒక్కటి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పేది ఏంటి అంటే, ఎప్పటికీ కూడా కుటుంబ పార్టీల్లో ఇటువంటి సహజం. భారతదేశంలో ఇది మొదటిసారి కాదు, చివరిసారి కాదు. కుటుంబం ఆధారంగా ఒక పార్టీ నిలబడితే పవర్ కోసం కానీ దాంట్లో నుంచి వచ్చే బెనిఫిట్స్ కోసం కానీ ఖచ్చితంగా ఫైట్ ఉంటుంది. దాంట్లో కొందరు సంతోషంగా ఉంటారు, కొందరు సంతోషంగా ఉండరు, అభిప్రాయ భేదాలు ఉంటాయి. దాంతో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం. అంతిమంగా ఎవరో ఒకరు పార్టీని వదిలి వెళ్ళిపోక తప్పదు. ఈ విషయంలో కవిత పార్టీని వదిలిపోవడానికి నిశ్చయమయ్యి ఆమె తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు పార్టీ కూడా సమయం వచ్చింది, ఇంకా ఉపేక్షిస్తే లాభం లేదు అని చెప్పి ఆమె మీద సస్పెన్షన్ వేసి ఉంటారు. కానీ ఒక్కటి, తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీని ఒక ఆల్టర్నేటివ్గా చూస్తారని నేను అనుకోను. అంటే ఇప్పుడున్న ఫామ్లో కాకుండా మళ్ళీ ఇంకో ఫామ్లో వస్తే చెప్పలేం. కానీ ఇప్పుడైతే కేసీఆర్ గారు అయితే రాకుండా ఉన్నారో, అపోజిషన్ లీడర్గా వారి బాధ్యత వారు నిర్వహిస్తలేరో ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్కు అధికారం ఇచ్చినాం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సరే వారు మంచి చేసిండ్రా చెడ్డ చేసిండ్రా అని పక్కన పెడితే ఈరోజు ప్రజలు ఒక బాధ్యత ఇచ్చిండ్రు, ఆయనకు లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఒక బాధ్యత ఇచ్చి ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించాలి, ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పి తీర్పునిచ్చారు. మరి ఆ తీర్పుకు అనుగుణంగా వారు అసెంబ్లీకి వచ్చినుంటే బాగుండేది. కనీసం సరే ఇప్పుడు కొద్దిగా ఆరోగ్యం బాగలేదని అంటున్నారు, కానీ ఆరోగ్యం బాగున్నప్పుడల్లా వచ్చి వీలైనప్పుడల్లా
అపోజిషన్ మన అసెంబ్లీకి వచ్చి సూచనలు సలహాలు ఇచ్చినుంటే ప్రజల్లో కొద్దిగా గౌరవంగా ఉండేది. కానీ ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాకుండా కేవలం స్టిపులేటెడ్ టైంలో ఒక్కసారన్నా సంతకం పెట్టాలి అన్న ఒక దాంతో ఒకసారి వచ్చిండు. సో దాన్ని ప్రజలు కూడా తీవ్రంగానే గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు కూడా నచ్చట్లేదు. నేను బయట అక్కడిక్కడ మాట్లాడుతూ ఉంటే అధికారం ప్రజలు ఇస్తారు, అది ఎవరికీ శాశ్వతం కాదు. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు రేపు ప్రతిపక్షంలో ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉంటారు. కేవలం పదవుల కోసమే రాజకీయం చేయడం అనేది తగదు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజలు ఒక గురుతరమైన బాధ్యతను ఇచ్చిండ్రు. ప్రజల కోసం పనిచేయాలన్న భావన ఉంటేనే రాజకీయాల్లో ప్రజలు హర్షిస్తారు. అటువంటి భావన కేసీఆర్ గారిలో ఉన్నట్టు కనబడలే. మరి ఆరోగ్యం బాగలేదా, రావాలని రాలేదా మాకు తెలియదు. కానీ ప్రజల్లో ఈ డిస్కషన్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా ఈ ఇంటర్నల్ కాంప్లికేషన్స్, అంతర్గత కొమ్ములాటలతోటి ఇప్పుడు కవిత మీద సస్పెన్షన్ పెట్టబడ్డది. ఇది మా కాంగ్రెస్ పార్టీ మీద కానీ తెలంగాణ ప్రజల మీద కానీ ఎటువంటి ప్రభావం చూపదు. నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక పవర్ కోసం పోయే పార్టీగా పుంజుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు. అంటే నిన్న కవిత చేసినటువంటి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? కాళేశ్వరంపై మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే కాళేశ్వరం అవినీతి మరకలను కేసీఆర్ కంటిస్తున్నారు. అందులో ప్రధానంగా హరీష్ రావు పేరు, అదేవిధంగా సంతోష్ రావు పేరుని తీసుకుంటూనే వీరందరినీ వెనకుండి నడిపిస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి వీరిని నడిపిస్తున్నారా, లేకపోతే వీరికి వారికి అంతర్గత సంబంధాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? ఇప్పుడు మొన్నటిదాకా బీజేపీ వాళ్ళు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారే కవితను నడిపిస్తున్నారు అన్నారు. మా కాంగ్రెస్ పార్టీకి అటువంటి వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాల్లో తలదూర్చే అవసరం కానీ లేదు. మాకు తెలుసు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించిండ్రు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. మా బాధ్యత ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల మన్ననలు చూరగొనడానికి ఏం చేయాలనో దాని మీద ఆలోచిస్తాం. ఇక బీజేపీ పార్టీలో ఇంటర్నల్గా ఏం జరుగుతూ ఉంది, బీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్గా ఏం జరుగుతూ ఉంది, అది మాకు అప్రస్తుతం. ఏదో పొలిటికల్ కామెంట్ చేయమంటే మీలాంటి వాళ్ళు అడిగితే చెప్తాం తప్ప దాని మీద పెద్దగా మేము సీరియస్గా ఆలోచన కూడా చేయం. అందుకే ఈరోజు మొదటి నుంచి కూడా అది ఈరోజు వచ్చిన ఇష్యూ కాదు, దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అన్నకి చెల్లెలకి పడట్లేదు, వారి ఆలోచనలు ఒకే రీతిగా లేవు, పరస్పర భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిన విషయమే, అది కొత్త విషయం కాదు. అది ముదిరి ఇప్పుడు ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకునే స్థాయికి పోయింది. కాబట్టి వారి అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ గారు మిగతా నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఆ నిర్ణయంతో కానీ వాళ్ళ ఆలోచనలతో కానీ మా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. వారు కవితను సస్పెండ్ చేస్తారా, ఉంచుతారా, సస్పెండ్ చేస్తే మాకు వచ్చేది లేదు, పోయేది లేదు, అది వాళ్ళ అంతర్గత విషయం. సో కాళేశ్వరంపై పూర్తిగా సిబిఐ విచారణకు వెళ్ళడాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే గతం నుంచి కూడా చెప్తూనే వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా, మేము అధికారంలోకి వచ్చినప్పుడే కాళేశ్వరంపై పూర్తి స్థాయి విచారణ చేస్తాం, సీఎం గతంలో మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో కేసీఆర్ని కూడా జైలుకు పంపిస్తామనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సిబిఐకి వెళ్ళినటువంటి నేపథ్యంలో కొంత ఉన్నటువంటి పరిస్థితి, అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది, ఇంతవరకు సిబిఐకి ఎందుకు అప్పగించలేదు, అర్ధరాత్రి పూట అసెంబ్లీలో ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల ఆంతర్యం ఏంటి అంటే ఇప్పుడు ఒకటే, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి కానీ ముఖ్యమంత్రి గారి వైఖరి కానీ కక్షపూరిత రాజకీయాలు చేయకూడదు. గతంలో ఈ కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు కానీ, అవినీతికి సంబంధించిన అంశం కానీ, లేకుంటే టెక్నికల్ అంశాలు కానీ, ఏ అంశమైనా సరే మీ దగ్గర ఉంటే రండి అని చెప్పి నాకు తెలిసి చాలామందిని ఎగ్జామిన్ చేసింది. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ని తీసుకున్నారు, అవన్నీ పరిశీలన చేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు కూడా క్యాబినెట్ ఒక సబ్ కమిటీ వేసి అధికారులతోటి పరిశీలించిన తర్వాత క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో చర్చ పెట్టాలి అని చెప్పి ఆ రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టింది. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఎందుకు సిబిఐకి అప్పచెప్పాలని నిర్ణయం తీసుకున్నారు అంటే, దీంట్లో ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఒకటి ఉన్నాయి, తర్వాత సిడబ్ల్యూసికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక రాష్ట్ర పరిధిలోని ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీసు వాళ్ళు అడిగితే సమాధానాలు రావు. అదే కేంద్ర సంస్థకు ఇస్తే దాని పరిధి మొత్తం భారతదేశం అంతటా ఉంటుంది. కాబట్టి అన్ని ఏజెన్సీసు, అన్ని డిపార్ట్మెంట్స్ దాని పరిధిలోకి వస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సులువుగా ఉంటుంది, కావాల్సిన డాటా వస్తుంది, ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి అడ్డంకులు ఉండవని ఆలోచన చేసి ఎక్కడ కూడా పారదర్శకత అనేది లోపించకుండా ట్రాన్స్పరెంట్ మేనర్గా ఉండాలి అని చెప్పి మళ్ళీ ఎవరైనా బురద జల్లడానికి కూడా ఆస్కారం లేకుండా సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోసం ఆర్డర్ చేసింది.
సో ఏం చెప్తారు అంటే కవిత విషయం గురించి కూడా మీకు చాలా బాగా తెలుసు. గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. కేసీఆర్ను, కేటీఆర్ను, కవితను దగ్గర నుంచి చూశారు. ఇప్పుడు కవితను సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత నిర్ణయం ఎలా ఉండబోతుంది మీ అంచనా ప్రకారం? కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా, లేదంటే ఏదైనా పార్టీలో చేరే అవకాశం ఉందా? ఇప్పుడు కవితను వేరే పార్టీలు ఎవరు తీసుకుంటారు? కాంగ్రెస్ పార్టీలో అయితే నాకు తెలిసి మా పిసిసి అధ్యక్షుడు ఓపెన్గానే చెప్పిండు, కవితను తీసుకోవాలని మాకేం లేదు, అటువంటి అవసరం మాకు లేదు అని. బీజేపీలో ఆమె చేరుతుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ స్కామ్లో నన్ను ఇరికిచ్చింది అని చెప్పి ఆమె ఆరోపణ చేశారు. మరి ఇక అటువంటి సందర్భంలో ఆమె ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. మరి సొంతంగా ఏదైనా పార్టీ పెడుతుందా, లేకుంటే ఒక సంస్థ పెట్టి నడుపుతుందా, ఇది వాళ్ళ ఇష్టం. అంటే కవిత ఒక్కతిగానే ఇవన్నీ నిర్ణయాలు తీసుకునేంత స్టామినా కవితకు ఉందనుకోవచ్చు. ఎందుకంటే కవిత వెనకాల ప్రస్తుతం ఎవరు లేరు. కేటీఆర్ లేడు, హరీష్ రావు లేరు, కేసీఆర్ లేరు. సింగిల్గా ఫైట్ చేస్తుంది, సింగిల్గానే లెజెండ్గా ముందుకెళ్తుంది, బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. కాబట్టి కవిత వెనకాల ఎవరన్నా ఉండి నడిపిస్తున్నారా? ఇదంతా పొలిటికల్ గేమ్ అనుకోవచ్చా, లేకపోతే కవితకు ఆ రకమైనటువంటి పోరాడే తత్వం ఉందనుకోవచ్చా? ఎవరుంటారు కవిత వెంబడి? పొలిటికల్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఆమె ఏదైనా పార్టీ పెడితే మాకు ఏమైనా బీఫామ్ వస్తుందేమో, ఇంత సపోర్ట్ చేస్తే మేము పోటీ చేయొచ్చు అనేటోళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చు. లేదు, ఆమెతోటి ఇన్ని సంవత్సరాలు ఆమెతో పాటు కార్యక్షేత్రంలో ఉండి ఆమెతో పాటు రాజకీయ కార్యకలాపాల్లో పాలు పంచుకొని ఆమెతోటి సన్నిహితంగా మెలిగిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈరోజు కవితను ముందల పెట్టుకొని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. నాకు కాంగ్రెస్ పార్టీకి లేదు, భారతీయ జనతా పార్టీకి లేదు. కనిపించిన పార్టీయే ఆమె ఉన్న పార్టీ, తండ్రి స్థాపించిన పార్టీలోనే ఆమెకు స్థానం లేనప్పుడు మిగతా పార్టీలు మీద పడి ఆమెను తీసుకోవాల్సినంత గొప్ప కార్యక్రమాలు ఆమె ఏమీ ఈ 10 ఏళ్లలో చేసిన దాఖలా కూడా ఏం లేదు. ఎంతసేపు ఆమె ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసింది, మంత్రి పదవుల కోసం ప్రయత్నం చేసింది, ఎమ్మెల్యేల కంటే నేను గొప్ప అని చూపించుకునే ప్రయత్నం చేసింది, నా పార్లమెంట్ నియోజకవర్గంలో నేను చెప్పిందే నడవాలని చెప్పి చూసే ప్రయత్నం చేసింది. వాళ్ళ అనుచరులు ఆమె పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు ఆమె అనుచరులు చేసిన అరాచకాలు ఆగడాలతోటే కదా మొత్తం కూడా తిరస్కరించిండ్రు. కాబట్టి ఆమెకు గొప్ప పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అద్భుతంగా పనిచేసిన తీరు ఉన్నదని చెప్పి అక్కడ రుజువులు దాఖలాలు లేవు. కాబట్టి తన వెంబడి ఎవరో వస్తారు, ఏమో చేస్తారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. అంటే కవిత ఒకవేళ సొంత పార్టీ పెట్టినట్లయితే కొంత సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాదు. ఏం చూసి కవిత వెంబడి నడుస్తారు? ఇప్పుడు ఆమె ఎప్పుడు వచ్చింది తెలంగాణ ఉద్యమంలోకి? వాళ్ళ ఫాదర్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు వచ్చారు. మాలాంటి వాళ్ళము ఉద్యోగాలు వదిలేసి రోడ్ల మీద తిరిగి కేసులు, కొట్లాటలు, జైళ్ళు అన్నీ చేసి అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు వేల లక్షల మంది ఉన్నారు. అంత త్యాగం పెద్దగా ఆమె చేసినట్టు ఏం లేదు కదా. అంతకు మించి ఆమె పెద్ద కంట్రిబ్యూషన్ తెలంగాణ మూమెంట్లో ఉందని చెప్పి మేము అనుకోవట్లేదు. సో ఇది చూస్తున్నాం కదా, ఏదైతే కవిత పార్టీకి సస్పెండ్ చేసినటువంటి అంశం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ అంశం. అంతేకాకుండా కవిత నిన్న ఏవైతే వ్యాఖ్యలు చేసిందో హరీష్ రావు, అదేవిధంగా సంతోష్ రావులకు సీఎం రేవంత్ రెడ్డి వెనకాల నుండి నడిపిస్తున్నట్టు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం. అలాంటిది ఏదీ లేదు. కవితతో కాంగ్రెస్ పార్టీ సంబంధాలు పెట్టుకోవడానికి ఎలాంటి కూడా అవసరం లేదంటూ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. For latest updates on India Pakistan, download RTV Live app